బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకలేనయ్యా రాజా నీ సన్నిధిలోని ఉంటానయ్యా మనసారా బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నే ఉంటానయ్యా మనసారా బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినాయన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినాయన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా ఉండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా మనసారా ఆరాధి బ్రతికేస్తానయ్యా ఒంటారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పుబట్టినా ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నీవు లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచేస్తా విశ్వాసకు కర్త నీవే నా గమ్యం ఏ బాటల నడిపినా నాకెంతో ఇష్టము విశ్వాసపు కర్త నీవే నా గమ్యం
ఏ బాటలు నడిపినా నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నీవే లేకుండా నీ బ్రతకాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలే అయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, అయ్యా నీ కొందనాలు, స్తోత్రములు, స్తుతులు తండ్రి. అయ్యా ఇంతవరకు చక్కని కీర్తనల ద్వారా నీ బిడ్డలు నిన్ను ఆరాధించి ఉండగా వారి స్వరాలు ముట్టి ఇంకా బలం, శక్తిని, ఆరోగ్యం ఇచ్చి నీ సేవా పరిచర్యలో బలంగా వాడుకోమని మీ దాసులుగా నన్ను తగ్గించుకుంటూ కూడా ఉన్న బిడ్డలు యావత్తు మీకు అప్పచెబుతూ, నాయనా ఇంతవరకు ప్రభువా అయ్యా బిడ్డల కుటుంబాల కొరకు ప్రార్థన చేసి ఉండగా అయ్యా ప్రార్థన చేసిన ప్రతి కుటుంబాన్ని మీరే దీవించండి, మీరే ఆశీర్వదించండి, మీరే అభివృద్ధిపరచండి. వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించి బలపరిచి సమస్త మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము దయచేసి 41వ అధ్యాయము 17వ వచనం నుంచి చదవండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 17వ వచనం నుంచి. నలభై 17వ వచనం చదవండి. యెషయా గ్రంథము 'కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురుపెడి బ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. ఒకసారి గమనించండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 17 నుంచి చదువు. 15 కాదు 17. 41:17. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోతున్నది. 41:17. 17. ఓకే, చదువు. దీన దరిద్రులు 17 నుంచి చదువుతున్నారా? 17 నుంచి. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోచున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను. ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ వాక్య సారాంశం ఏంటంటే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనము ఆపదలో ఉన్నప్పుడు, ఆకలి తప్పుకొలుతున్నప్పుడు వాళ్ళు ఎవరో మనకు తెలియదు అనుకుని వెళ్ళిపోయే దేవుడు అసలు కానే కాదు. దేవుడికి స్తోత్రం. ఆయన మనము ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నామో, ఎక్కడైతే మనము ఆయన కోసం కనిపెడుతున్నామో ఆయన మనకు ఉత్తరం ఇస్తాడంట. ఏమిస్తాడంట? మనకి ఉత్తరం ఇస్తాడంట. నువ్వు చేసే ప్రార్థన అర్థం కాదు,
నువ్వు ఒకవేళ ఆకలితో ప్రార్థన చేసి నేను పస్తులు పెట్టేవాడైతే కాదు. దేవుడికి స్తోత్రం. నేను మీటింగ్కి వెళ్తున్నా, ట్రైన్లో రైలు బండిలో కొన్ని వందల కిలోమీటర్ల జర్నీ. ఏమైందనంటే అది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నేను ఎక్కా. టికెట్ అదే కనుక ఎక్స్ప్రెస్ కాబట్టి గబాల్ లేక నాకు టైం లేదు. కనీసం ఏమంటారు, చిన్న వాటర్ బాటిల్ కొనుక్కునేది కనుక టైం లేదు. ఆల్రెడీ నా బ్యాగులో ఎప్పుడో 2 వాటర్ బాటిల్ ఉంటాయి, ఒక వాటర్ బాటిలే ఉంది. నేను ఎక్కి ఆ బండిలో కూర్చున్న తర్వాత ఇంచుమించు ఒక 2 గంటలు గడిచిపోయింది. బండి స్పీడ్గా పోతానే ఉంది. అది ఏదో పెద్ద పెద్ద స్టేషన్లో ఆగిద్ది. వరంగల్ కానీ, ఖమ్మం కానీ, ఇక అంతే, తెలంగాణలో ఆగదు. అంటే అలాంటి పెద్ద పెద్ద విజయవాడ కానీ పెద్ద పెద్ద స్టేషన్లో స్టాప్ దానికి. సరే స్టాప్లో కాడ ఏమన్నా ఆగుద్దంటే ఒక 2 నిమిషాలే. ఇట్లా స్లో చేస్తున్నాడు, దమ్ దిగుతున్నారు, మళ్ళీ ఆన్ అవుతూనే ఉంది. ఈ సూపర్ ఫాస్ట్. నాకు బాగా ఆకలి అవుతుంది బండిలో. ఏమన్నా తీసుకుందామంటే టైం లేదు. బండిలో ఏమన్నా తీసుకుందామని పోయా. సరే ప్రేమైన దేవుడు బిడ్డలారా, చూస్తూ ఉన్నా, ప్రార్థన చేసుకుంటున్నా. ఎప్పుడు పెట్టానో నా బ్యాగులో నాకే గుర్తులేదు. ఓ బిస్కెట్ ప్యాకెట్ కొనిపెట్టా. ప్రైజ్ లార్డ్. ఆ బిస్కెట్ ప్యాకెట్ కొనిపెట్టుకున్నాను, తెలియదు ఎప్పుడు కొనిపెట్టాను. మీటింగ్లకి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు నేను భోజనం చేయను, టిఫిన్ చేయను కనుక 2 బిస్కెట్లు తిని నీళ్ళు తాగుతా. ఆ టైంలో ఏమైందని అంటే ఆ బిస్కెట్ ప్యాకెట్ తీసా. నా ఎదురుగున్న చిన్నపిల్లలు ఏడుతున్నా, నాకు కావాలి. గమనించండి, బిస్కెట్ ప్యాకెట్ తీసి చేతితో పట్టుకున్నాను. ఆ చిన్నపిల్లలు కదా, వాళ్ళు తెలియదు పాపం. నాకు కావాలి మమ్మీ, నాకు కావాలి డాడీ అంటున్నారు. వాళ్ళేమంటే అడగకూడదమ్మా, తప్పు అంటున్నారు. సరే ఏం చేయాలి? సర్లే మనం అంటే పెద్దవాళ్ళం కదా, చిన్నపిల్లలకి ఇద్దాం తీ అని చెప్పి అది హ్యారీ గోల్డ్ పెద్ద బిస్కెట్, 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్. సరే చిన్నపిల్లలు ఇద్దరు ఏడుస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే. నేను ఇచ్చి కొంచెం నీళ్ళు తాగి ఆ కిటికీ వైపు తిరిగి కళ్ళమటలా నీళ్ళు వదులుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నా. ప్రభువా, ఎడారిలో కాడ సెలయేర్లు పుట్టించేవాడివి, దేవుడికి స్తోత్రం. కరువు ప్రాంతంలో కాడ కృపాక్షేమం సమృద్ధి నింపేవాడివి. ఇలాంటి విషయాల్లో సమస్తం కాడ నువ్వు చేసే దేవుడు కదా అని చెప్పి, అమ్మా దాన్ని ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆ చిన్నపిల్లలకి ఇస్తే ఆ చిన్నపిల్లలు ఏం చేశారంటే ఇక చక్కగా ఆ చిన్నపిల్లలు ఇద్దరు తిన్నారు. ఆ ప్యాకెట్ చింపుకుని వాళ్ళ తల్లిదండ్రులలో పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు భోజనం చేసుకుని బాక్స్ క్యారేజీ కొట్టుకుని ఆ బండిలో పట్టుకున్నారు. కరెక్ట్గా 1 గంట ఆ టైంలో వాళ్ళన్నీ ఓపెన్ చేస్తున్నారు. నేను ఈ లోపట్ట బాత్రూమ్కి వెళ్ళి వచ్చి నిలబడ్డా. వాళ్ళు ఏదో తింటున్నారు కదా పాపం, వాళ్ళ దగ్గర ఎంతలని చెప్పి మామూలుగా అలా నిలబడ్డా అనమాట. అతను వాళ్ళ భార్యను పంపించి, ఆ సార్ని రమ్మను, పాపము మనము తినటం బాగోదు కదా, పిల్లలు ఏడుస్తుంటే ఆయన తినే బిస్కెట్ ప్యాకెట్ మనకి ఇచ్చాడు, తప్పు పాపము అట్ట చిన్నపిల్లలని, ఆ సార్ని రమ్మని చెప్పి ముందు ఆయన పెట్టానంటే ఆమె వచ్చి అన్నయ్య అంటే ఎవరినో కావాలి బంధువులే నేను అనుకుంటున్నా. గేట్ కాడ నిలబడ్డా నేను. అన్నయ్య మిమ్మల్ని రండి అన్నయ్య అంటుంది. ఎవరో నన్ను ఇక్కడ అన్నయ్య అని పిలుస్తున్నారు అంటే, అన్నయ్య మీరే అన్నయ్య రండి అంటే, నేనమ్మా మీరే రండి అంది. నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకమ్మా అన్న, రండి అన్నయ్య సీట్లో కూర్చుండి వచ్చానంది. అక్కడేం చెప్పలా. సరే వచ్చి కూర్చున్న తర్వాత ప్రేమైన దేవుడు బిడ్డలారా, అది రిజర్వేషన్ కదా, ఎవరి సీట్లు అక్కడ కూర్చుంటారు, పొనుకుంటారు. ఇక నీ సీట్లో కూర్చునేదానికి పొనుకునేదానికి కూరుకునేది లేదు. నీ ఇష్టం, నీకు ఇష్టమై కూర్చోమంటే కూర్చోవాలి. సరే మొత్తం మీద నేను కూర్చున్నాను. చక్కగా ఇస్త్రాకేసి అన్నయ్య చేయి కడుక్కోండి అంటే, ఏందమ్మా అంటే, లేదు భోజనం చేయండి అంటే, వద్దురా భోజనం మీరు తినండి అన్న. లేదు పాపం ఆయన ఇందాక నుంచి సారకు పెట్టి అని చెప్పి చాలా బాధపడుతున్నాడు అని అంటే, ఎందుకమ్మా అట్టేం లేదంటే, లేదన్నా అసలు ఈరోజు ఏంటో తెలియదు కానీ నేనంతా ఎక్స్ట్రా చేసుకుని తీసుకొచ్చాను అని అంది. సరే దేవుడు మహాకృపను బట్టి చూడండి, ఒక
జర్నీ, వాటర్ బాటిల్ కొనుక్కునేదాకా టైం లేని అంత స్పీడ్ జర్నీలో వెళ్ళేటప్పుడు కాడ ప్రభు నన్ను చూడమంటే ఖచ్చితంగా నా అవసరం తీర్చాడు. దేవుడికి స్తోత్రం. శుభ్రం కడుపు నుండి తిన్నాను. లాస్ట్లో ఇక వాళ్ళు తిన్న తర్వాత ఒక మాట అడిగా, అమ్మ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగా. అన్నయ్య మేము ఊరికి వెళ్తున్నాము మా అత్తగారి దగ్గరికి. మరి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ ఉంటారా అని అడిగా. ఇక్కడే అన్నయ్య మాది, అంటే ఏడే ఉంటాం ఆయన డ్యూటీ మీద. అయితే అత్తగారు వాళ్ళు ఊర్లో ఉంటారా, బాగోలేదని బయలుదేరాము అని అంది. మీరేం చేస్తారు సార్ అని నన్ను అడిగాడు. అప్పుడు నేను ఒక మాట అన్నా, నేను పాస్టర్ గారిని అయ్యా అన్న. ఆయన తెలీదు పాస్టర్ గారు అంటే ఏంటి నాకు అర్థం కాలేదన్నాడు. అంటే చర్చి తెలుసా? తెలుసు తెలుసు, ఆ చర్చిలో మెసేజ్ ఇస్తారు కదా ఫాదర్. ఓకే అవునా, మేము ఎంత ధన్యులమండి మీతో మేము ట్రైన్ ఎక్కామంటే అన్నాడు. ప్రైజ్ లార్డ్. చూడండి ప్రేమ దేవుడు బిడ్డలారా, హిందూ సోదరుడు పాపం దేవుడు తన బిడ్డల దేవుడు దీవించును గాక. ఆ ప్రేమ చూడండి, ఎక్కడ చిన్న బిస్కెట్ ప్యాకెట్. ఇప్పుడు నువ్వు భోజనం తినడానికి తినలేవు, కానీ దేవుడు నీ అవసరాలు తిరిగి నీ అక్కర్లు ఎరిగి ఆయన ఏమన్నాడు చదవండి, 17 నుంచి చదవండి, 41, 17 నుంచి చదవండి. దీనదరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక నాలుక దప్పిచేత ఎండిపోచున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను. ఏమంటున్నాడండి, విడిచిపెడతాడా వాళ్ళని? నేను ఎన్నడూ, ఒకరోజు కదా ఎన్నడూ కాడ విడనాడను, మర్చిపోను. ఎందుకనంటే వాడు నా బిడ్డలో, దేవుడి స్తోత్రం, వాళ్ళు నా ప్రజలు, నా రక్తం ద్వారా కడగబడిన ప్రజలు అని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఇలాంటి దేవుడు కృపని మనం ఎలా దూరం చేసుకుందామండి? ఆశీర్వాదాన్ని మనం ఎలా దూరం చేసుకుంటాం? చాలాసార్లు బాధపడుతూ ఉంటాం, ఏంటి ప్రభువా నాకే ఎందుకు ఈ శ్రమలో? నేను అనుకుంటూ ఉండేవాడిని పొద్దాక, ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడల్లా మనసులో ఒక్కొక్కసారి, ఏంటి ప్రభు ఇది చూస్తేనే స్టార్ట్ కావట్లేదు, ఒక్కోసారి రోడ్డు మీద అడ్డంగా ఆగిపోతుంది, ట్రాఫిక్ అయ్యేది నా మాలను, సిగ్నల్ దగ్గర స్టార్ట్ అయ్యేది కాదు, అందరు వెనకాల నిలబడి ఉండేవాళ్ళు, ఎవరైనా మంచి వాళ్ళు ఉంటారుగా, పక్క పెట్టుకుని సార్ పాపము ఇబ్బంది అయినట్టుంది, ఏమైంది సార్ అని అంటే, ఒక్కోసారి అట్లా నాకు కొంచెం చాలా ఇబ్బంది అయింది. నేను అన్నా ఒకరోజు, ప్రభువా చిలక జాతకం చెప్పుకునేవాడు కొత్త బండి ఉంది, రోడ్డు మీద ప్లాస్టిక్ పేపర్లు ఎడుకునేవాడు కాడ కొత్త బళ్ళో ఉండి, నేను నీ పనివాడిని కదా అయ్యా, నా కొత్తది అయితే ఏమైంది అని చెప్పి ప్రార్థన చేసి, దేవుడి స్తోత్రం. అదే ప్రభు ఏమన్నాడు, నువ్వు అడగలేదు కదా రా అన్నాడు. అంతే, ప్రైజ్ లార్డ్. నువ్వు అడగలేదు కదా, నువ్వు అడుగుతావేమోనని నేను చూస్తున్నా. చాలాసార్లు తల్లి అనేది, అయ్యా నువ్వు చెప్పలేదు కదరా, నేను ఇంకా పెడతావు అనుకున్నాను, చేయగొడుకుని వెళ్ళిపోయావు. తల్లి దగ్గర ఉండిద్ది ఆహారం, తండ్రి దగ్గర ఆహారం ఉండిద్ది, మనం ఏం చేస్తాము, దబదబని తినేసి ఇక వెళ్ళిపోతూ ఉంటాము, కొంత లేదేందని ఆలోచన. కానీ తల్లి దగ్గర తండ్రి దగ్గర సమృద్ధి ఆహారం ఉండిద్ది. ప్రేమ దేవుడు బిడ్డలారా, నేను దేవుడిని అడగలా, నేనేమనుకునేవాడిని అంటే, ఏమో ప్రభువుని అడిగితే ఏమనుకుంటాడు, మొహమాటం పోయేవాడిని. ఆయన అడిగితే ఏమనుకుంటాడు, అడిగా దేవుడు పిచ్చిచ్చాడు, అడిగా ఇచ్చాడు, తర్వాత బండి కొరకు ప్రార్థన చేశా, దేవుడు సహాయం చేశాడు. దేవుడికి స్తోత్రం. అలా పతిథి కాడ మనం అడగాలి, మనకు ఉత్తరం ఇస్తాడు, మనల్ని విడిచిపెట్టడు, మనల్ని ఎన్నాడో మనల్ని మర్చిపోడు. దేవుడికి స్తోత్రం. మర్చిపోయి దేవుడిని కాదు మనం ఆరాధన చేసేది. గనుక ప్రేమ దేవుడు పెట్టారా, ఈరోజు నువ్వు చేసే ప్రార్థన బట్టి, అయ్యా నా పని నేను మర్చిపోయాను ప్రభువా అని అనుకుంటున్నావేమో, నన్ను ఆశీర్వదిస్తూ ప్రభు అని అనుకుంటున్నావేమో. లేదు, దేవుడు నిన్ను నూతనంగా ఆశీర్వదిస్తాడు. దయచేసి యెషయా గ్రంథం 49వ అధ్యాయం తీయండి. 49వ అధ్యాయం యెషయా గ్రంథము 8వ వచనం కాడ మనం చూద్దాం. 49, 8వ వచనం నుంచి చదవండి. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చేదను. ఎప్పుడు, ఏ సమయమందు?
ఇదిగో నాకు ఈ టైం ఈ నెల అయిపోవచ్చింది. అదేంది కొంతమంది రికమెండేషన్లు ప్రార్థన చేస్తారు. సమయము, అనుకూల సమయం అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే ఓపిక పట్టి. ఇప్పుడు బియ్యం పోసాము, దేశాల్లో బియ్యం పోసి నీళ్ళు పోసాము, పోసిని పొయ్యి మీద పెట్టి వెంటనే అన్నం అయిపోయిందా? పొయ్యి అంటియాలి, మంట రావాలి, ఆ ఏడికి అదంతా కాడ ఉడకాలి. అవునా కదా? ఆ టైం పట్టితే వెంటనే అయిపోయిందా కదా? ఒక 10 నిమిషాలన్నా. అలాగే అనుకూల సమయమందు ఏం చేస్తాడు ఆయన? నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం. తగిన సమయములో, అనుకూల సమయములో నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ ఏమంటే నిన్ను విడిచిపెట్టను, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నేను నిన్ను మర్చిపోను, ఎన్నడూ విడనాడను, విడిచిపెట్టి వెళ్ళిపోను, నీతోనే నేను అంటగట్టి ఉంటా. దేవుడికి స్తోత్రం. ఎక్కడేమంటున్నాడు చదువమ్మా? 49:8. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి ఉత్తరం ఇచ్చితిని. హల్లెలూయా. మనకు ఉత్తరం ఇస్తున్నా అంటే సమాధానం, పత్తి సమాధానం. ప్రభువా, బండి కొరకు ప్రార్థన చేసి ఏం చేసావయ్యా? తండ్రి, బండిని అడుగుతున్నాను కదయ్యా, ఇదిగో దానికోసం నేను చూస్తున్నా, ఉత్తరం వచ్చేసింది, ఎక్కెళ్ళి తెచ్చుకో. ప్రైజ్ ది లార్డ్. ఆ ఉత్తరం అంటే ఆయన సమయం కొరకు మనము ఏసి ఉండాలి. ఏ సమయము? ఇప్పుడు చిన్న చిన్న బిడ్డలు ఉండారు. జోసఫ్ ఉన్నాడు. జోసఫ్కు 10 ఏళ్ళు ఇచ్చి పంపిస్తాం మనము? చెప్పండి. మన దగ్గర లేక ఉండవు, ఉంటాయి, కానీ 10 ఏళ్ళు ఇచ్చి జోసఫ్కి పంపిస్తామా? కనీసం 1000 రూపాయలన్నా ఇస్తాం? ఏమో. ఎందుకనంటే ఆ బిడ్డ చిన్న బిడ్డ, ఏ బిడ్డ తెలీదు. అడు 1000 రూపాయలు తేడబడతాడేమో. 10 రూపాయలు ఇస్తాం, 10 అయితే పోతే పోనీ ఉంటే ఉండేలేని, లేకపోతే ఒక 20 ఇస్తాం, లేకపోతే ఒక 150 ఇస్తాం, అంతే కదా? అలాగే ప్రభు కాడ తగిన సమయంలో ఏం చేస్తాడంటే నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. మనం ప్రార్థన చేయాలంతే. ప్రార్థన చేసి అడగాలి. సమయం కొరకు చూడాలి. జోసెఫ్ పుట్టిన వెంటనే పెద్దోడై నడవలా? పుట్టిన వెంటనే పెద్దోడై నడిచాడా పాస్టమ్మ? కష్టపడ్డాం. చిన్న బిడ్డ అంతా చూసుకుని పాపం పాస్టమ్ గారు అట్టాగే దేవుడు కృపను బట్టి 1 సంవత్సరం పట్టు, 2 సంవత్సరాల పట్టు, 3 సంవత్సరాల పట్టు పరిచర్యలో ఇక్కడ సావంటే ఇంటికాడే నేనే ఎక్కడే బయటకు వచ్చేవాడిని. మీటింగులు కానీ, కుటుంబ ప్రార్థనలకు అన్నీ నేనే చూసుకునేవాడిని. ఎందుకంటే ఆమెకు ఆపరేషన్ అయింది. దేవుడు కృపను బట్టి ఆ బిడ్డను అలాగే రైతురి కాడ నిద్రపోయేది కాదు, ఇట్లే చూస్తుండేది. ఈయనంటే సొలము ఏమైంది పిల్లడికి? అయ్యా లే లే లే, పిల్లడు ఏడుస్తుండే అంటే తల్లి ఒక ఆవేదన, తల్లికి ఒక ఆసక్తి. అమ్మో, బిడ్డకి ఏమన్నా అయిందేమో, ఏడుస్తున్నాడయ్యా పిల్లడు అని అనగానే ఏం కాదు అమ్మాయి అయ్యారంటే లేదు 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 నువ్వు లేకు. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డ, చిన్న బిడ్డ అది ఏడుతుంటేనే తల్లి తట్టుకోలేకపోతుంది. చిన్న పసిబిడ్డ ఏడిపేతన ఇనలేకపోతుంది తల్లి. దేవుడు నువ్వు నేను ఏడిస్తే ఊరుకుంటాడా? నువ్వు నేను బాధపడితే బాధలకు అప్పచెప్పి పండి ఎట్టగట్ట మీ కర్మ అంటాడు అనడు. అయితే నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. విశ్వాసంగా నువ్వు ఉండాలి. దేవుడి ఎదుట నమ్మకంగా నువ్వు నిలబడి, ఆయన కొరకు నిలబడి, నీ మాట, నీ ప్రవర్తన, నీ సమస్త విషయాల్లో కాడ ఆయనకు సమృద్ధిలో నిన్ను నడిపిస్తాడు. నాకు తెలిసిన ఒక తల్లి ఉంది, ఇదే హైదరాబాద్ నేరేడుమెట్లో. ఎంత నమ్మకస్తురాలనంటే పర్రపాటును మందిరానికి మానుకోదు ఒకటి. రెండోది వచ్చేసి ఆమె దేవుడు విషయంలో తనకున్నంత వరకు కాడ యథార్థంగా ఇచ్చేది. దేవుడికి స్తోత్రం. 1,00,000 రూపాయలు అనుకో, ఖచ్చితంగా 10 ఏళ్ళు తీస్తారు కదా. అబ్బాయి అట్ట ఇవ్వదామా, 20 ఏళ్ళు తీసి మందిరానికి ఎత్తుకెళ్ళి ఇచ్చేది. నేను ఆశ్చర్యపోయా ఒకరోజు. నేను ఏందమ్మా 1,00,000 రూపాయలు వస్తే 10 ఏళ్ళుగా దశభాగం అంటే, లేదయ్యా దశభాగం 1,00,000 ఉంటే 10 ఏళ్ళు ఇచ్చేది ఎవరనేస్తారు పాస్టర్ గారు. నేను ఆశ్చర్యపోయా మాట అంటే 1,00,000 ఉంటే 10 ఏళ్ళు ఎవరన్నా ఇస్తారు? అది కాదు,
20,000 దశభాగం తీసి మళ్ళీ 10,000 రూపాయలు దాంట్లో కానుక దైవజనుడికి. బా అసలు తల్లులు ఆరోగ్యం కూడా ఏం చేస్తారు? 80 సంవత్సరాలు, 80 ఎట్లా నడిచిందో తెలుసా? చిన్నపిల్ల నడిచింది. దేవుడికి స్తోత్రం. మంచి ఆరోగ్యమంతురాలు, షుగర్ బాగేసింది షాయిలు. మనకేం లేదు కానీ దేవుడి కృపను బట్టి నేను అంట, ఇంత షుగర్ వేసి తాగుతున్నావమ్మా అంట. దేవుడు ఏమి ఇవ్వలేదయ్యా, ఇవ్వడంతే. ప్రైజ్ లార్డ్. నీతిమంతులు, బైబిల్లో ఉంది, నీతిమంతులు ముసలితనం ముందు కాడ సిగురిస్తారంట. యవ్వనస్తులకున్న అభిషేకం, బలం, కృప కలిగి ఉంటారు. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమన్న దేవుడు పెట్టారా, గమనించండి. దేవుడు మహాకృపను బట్టి ఆయన నిన్ను నన్ను తగిన సమయం కొరకు చూస్తున్నాడు. ఆయన మనకు ఉత్తరం ఇస్తున్నాడు. మనల్ని విడిచిపెట్టి విడనాడి మర్చిపోయే దేవుడైతే కాదు. ఆయన వైపు నువ్వు నమ్మకంగా ఉండి ఆయన ఆశీర్వదించేంత వరకు నువ్వు ప్రార్థనలో విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తే ఒక దినాన ఉన్నతంగా దీవించబడతావు. దేవుడికి స్తోత్రం. ఆ నమ్మకం లేకపోకుండా, అవిశ్వాసం లేకపోకుండా ఎప్పుడో నీకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి ఏదో నేను దశభాగం ఎత్తున్నా, లేదు నువ్వు దశభాగం ఇచ్చినంత మాత్రం దేవుడు దీవెన రాదు. చెబుతున్నాయి కదా. నువ్వు మనస్సు, విశ్వాసము, నీ మనస్సాక్షిని బట్టి నువ్వు నడవాలి. దేవుడికి స్తోత్రం. చాలామంది అనుకుంటారు మేము దశభాగం ఇస్తున్నాం, ఇక మాకు ఇబ్బంది లేదు. దశభాగం ఇచ్చినంత మాత్రం పరలోక రాజ్యం బారు. కానీ నువ్వు దశభాగం ఇచ్చినట్టుగానే నీ మనసులో ప్రార్థనకు ప్రథమ స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. ఏ స్థానం ఇవ్వాలి? ప్రార్థనకి ప్రథమ స్థానం. ఎందుకనంటే ఈ ప్రథమ స్థానం అని ఎందుకు చెబుతున్నా చెప్పమంటారా? ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో మనం ఉంటామో, ఎప్పుడైతే ఆయన మీద మనం ఆనుకుంటామో, ఎప్పుడైతే ఒక విశ్వాసంలో ముందుకు నడుస్తూ ఉంటామో, అప్పుడు ఏం చేస్తాడు? నీకున్నంతలో 10 రూపాయలు, నీకున్నదాన్ని బట్టి నువ్వు 10 రూపాయలు ఇచ్చినా ఆయన సంతోషపడతాడు. దాన్ని బట్టి నీ చేయెత్తుకుని ఆయన లేపి ఆశీర్వదిస్తామంటాడు. హల్లెలూయా. మరి నాకు తెలిసిన ఒక పోలీస్ అధికారి ఉన్నాడు, కానిస్టేబుల్గా పనిచేస్తాడు పంచాకుట్లో. ఆ అన్న ఇప్పుడు ఏఎస్సీగా ఉన్నాడు. ఏఎస్సీ గున్నా కానిస్టేబుల్ గున్నా వాళ్ళ భార్య ఈ రోజు వరకు కాడ నేను ఇంటికి పోతే కిందే కూర్చునిది నా ముందు. పాస్టర్ గారు ఎన్నోసార్లు బతిలాడింది, అక్క ఏం కాదు కూర్చో అక్క. అమ్మా దైవజనుడు అన్న ముందు నేను కూర్చుంటానక్క. ఏమండి, ఏ సిరి వచ్చినా, ఏ సంపద వచ్చినా నీ ప్రవర్తన బట్టి నీ బిడ్డల దీవెనకరంగా మార్చబడతారు. దేవుడికి స్తోత్రం. నీ తగ్గింపును బట్టి నీ కుటుంబం హెచ్చించబడతా ఉండిద్ది. చాలామంది అంటూ ఉంటారు, మేము మందిరానికి రావాలంటేనే మాకు ఇబ్బంది అవుతుంది. అసలు అనారోగ్యం వచ్చి ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్కి వెళ్తాం, ఎందుకు ఇట్టే పనుకోవచ్చుగా, పనుకుంటావా అన్నా? అప్పు చేసినా సరే పరిగెత్తుకుంటూ ప్రాణం కాపాడుకోవాలని పోతూ ఉంటాం. దేవుడి సన్నిధి పట్ల ఆసక్తి ఎవరు కనపరుస్తారో ఏం చేస్తాడో తెలుసా? అప్పుడు నా దేవుడు సంతోషం, సమాధానంతో, కుటుంబంలో ఆనందంతో నడిపిస్తాడు. హల్లెలూయా. ఉదాహరణకు చూడండి, ఆ పోలీస్ అధికారి భార్య ఆ రాజశేఖర్ అన్న పేరు. ఆ రాజశేఖర్ అన్న భార్య ఏ రోజు కాడ గర్భంతో కానీ, లేకపోతే సావుకులు వెళ్తే వీళ్ళు ఎప్పుడు వచ్చారు, వీళ్ళు ఎందుకు వచ్చారు, ఇలాంటి విషయాలు కానీ, మంచి సోఫా సెట్లు వాళ్ళ ఇంట్లో నేను బాగానే మరి ఎప్పుడు తెచ్చిపెట్టిందో నాకు తెలియదు, కానీ జీడిపప్పుతో ఉండేది కదా మిఠాయి, స్పేటు, జీడిపప్పు, బాదం పప్పు. నాకేమన్నా బలం తక్కువ అయితేనని పేట్లు ఎంత పెట్టుకొచ్చింది. వద్దు చెల్లి అని అంటే, అన్న తినండి అన్న, మాలాంటి వాళ్ళ కొరకు, మీరు ఎంతోమంది కొరకు ప్రార్థన చేస్తుంటారు, మీరు తిని బలంగా ఉండాలి, తినండి అన్నంటే, ఇంతదే నేను తినేది అంటే, లేదు తినన్న, నాకు స్వీట్ అంటే ఇష్టం తెలుసు ఆ చెల్లి. కానీ ఎప్పుడు పోయినా సరే పాస్టర్ అనిద్ది, అబ్బా మంచి చెల్లెలు ఇచ్చాడయ్యా దేవుడు నీకు, అమ్మా చాలే అంటే, నువ్వు ఉండక్క నువ్వు అస్సలు నేను అంట, వద్దు చెల్లె వద్దురా అంటే, లేదు తినండి అన్న. నీ ప్రేమ దేవుడు విషయంలో, దైవజనుల విషయంలో ఏ రోజు కాడ నేను పాలేదనుకో ఈ నెల నన్ను అపార్థం చేసుకోదు. పాస్టర్ గారు పెద్దోడైపోయాడు, పాస్టర్ గారు బాగా ఇదైపోయాడు, ఇక మా ఇంటి రాట్ల మమ్మల్ని మర్చిపోయి ఇట్లా మాట్లాడదాం. అన్నయ్య మీటింగ్లో బిజీ అయినట్టుండారు పాపం,
దేవుడికి స్తోత్రం, మా ఇంటికి వచ్చారు, సంతోషము, ప్రార్థన చేయండి అన్న అనేది. కానీ నన్ను మర్చిపోయావన్నయ్య, మా కుటుంబాన్ని మర్చిపోయావు నువ్వు, అసలు ఈ మాట మాట్లాడదు. అదిగో మనం దాన్ని కాపాడుకోవాలి. ఒక్కసారి మనము వెళ్ళపోతే అర్థం చేసుకునే తొట్టు ఉండాలి. కానీ పాస్టర్ గారు మమ్మల్ని మర్చిపోయాడు, ఏ పతాక ఎలిజబెత్ తల్లి దగ్గరికి పోతున్నాడు, లేకపోతే పద్దాక అట్టే అట్ట కాదు. అందరూ నా బిడ్డలే. దేవుడి స్తోత్రం. యేసయ్య అందరి కొరకు రక్తం కార్చాడా? కొంతమందికి రక్తం కార్చాడా? కదా. అలాగే దైవజనుడు తల్లి తండ్రి అంటే రెండు మనసులు కలిగి తండ్రిలా ఖండించాలి ఆత్మీయంగా, తల్లిలా మిమ్మల్ని దగ్గరికి తీయాలి. దేవుడికి స్తోత్రం. బాధలో ఉన్నప్పుడు మోకరించి కన్నీళ్ళు గడిచి ప్రార్థన చేయాలి. సంతోషంలో నేను దూరమైనా పర్లేదు, కానీ ఆపత్తులో ఉన్నప్పుడు నేను సమీపంగానే ఉంటాను మీకు. ఇది 100% నిజం. ఎందుకంటే లాక్డౌన్ టైంలో నా దగ్గర బండి లేదు వాస్తవానికి. నా బండి ఉంది, కానీ అప్పుడు బండి ఉంది. నా బండి ఎక్కడ షెడ్లో ఉంది, మెకానిక్ షెడ్లో. కానీ నేను నడుచుకుంటే నుంచి ఎస్పీ నగర్కి వెళ్ళేవాడిని. మధ్యలో పోలీసులు ఆపేవాడు. ఆగండి, ఏంటండి మీరు ఎటు పోతున్నారు, ఏంటి మాస్క్ లేకుండా, అసలు అంతా కరోనా సార్ అసలు అని అంటే, ఏం కాదులయ్యా, అమ్మో బలివాడి ముందు కచ్చీపు అని కొట్టుకో అని కచ్చీపు కొట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉండే శానిటైజర్లు నా దగ్గర లేవు వాస్తానికి. అప్పుడు పోలీసులు పాపం వాళ్ళు నా చేతుల మీద శానిటైజర్ కొట్టి నాకు చేతులు బ్లౌజులు ఇచ్చి, పాస్టర్ గారు ఇప్పుడు ఈ టైంలో మీరు పోతే ఏమండి అంటే, బాగోలేదంట తమ్ముడా, నీకేమన్నా అయితే ఎట్టండి, మీకు చిన్న బాబు ఉన్నట్టు. నాకేం కదయ్యా, ప్రజల కొరకే కదా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకుంది. నేను చనిపోయిన పర్లా, కానీ నన్ను బట్టి నా దేవుడిని బట్టి అవతల వాళ్ళకి ఆపత అనేది రాకూడదు. దేవుడికి స్తోత్రం. నన్ను బట్టి ఆ బిడ్డలు ఇబ్బంది పడద్దు. వెళ్ళి ప్రార్థన చేసి వస్తూ ఉండేవాడిని. ప్రభు కుమారి యేసుబాబు అన్నోళ్ళు ఒకసారి, మరి రాజోళ్ళు ఒకసారి, వాళ్ళు వీలైనప్పుడల్లా కూరగాయలు తీసుకుని అన్నీ తీసుకుని వస్తూ ఉండేవాళ్ళు. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, రాజు ఫోన్ చేసి అంటాడు, అయ్యా నిన్ను చూడాలంటే నాకు కుదరతలేదయ్యా. ఎంతో తమ్ముడా అన్న, నాకు చాలా బాధ అవుతుందయ్యా అంటున్నాడు. మందిరం గుర్తొచ్చి, ప్రభువు గుర్తొచ్చి బాధపడుతున్నాడంట. ఆత్మీయ ఆరాధన లేదయ్యా, లోక సంబంధమైన విషయాలే కానీ ఆత్మ సంబంధమైన విషయాలు మీకులాగా ఖండించి వాక్యం చెప్పి మంచిగా దేవుడు తోవలు నడిపించే సావుకులు ఆ ప్రాంతంలో తక్కువయ్యా. ఆదాంబేది గారు ఒకడు ఉండడు అంతే. నేను అన్నా, చూడు తమ్ముడా, ప్రార్థన చేయి, దేవుడు మహాకృప. దేవుడికి స్తోత్రం. కనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, తగిన సమయమందు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అక్కడ ఫస్ట్లో ఏమంటున్నాడు, 41:17లో, నేను నిన్ను ఎన్నడూ ఎడనాడను, మర్చిపోను, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. దయచేసి కీర్తన 138 అధ్యాయము 3వ వచనం. కీర్తన 138 3వ వచనం చూడండి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, ఆయన నామం కీర్తించుడి, అది మనోహరము. 138 3 నుంచి 38 138 3వ అధ్యాయం చదువు. చదువు, మైక్లో చదువు. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి. సాల్. ఇక్కడ చూడండి, 138వ అధ్యాయం కీర్తన 3వ వచనం నుంచి మనం చూస్తే, నేను మొరపెట్టిన దినమున నాకు ఏమి చేయడంట? ఉత్తరం అంటే సమాధానం. నువ్వు దేని కొరకు మొరపెట్టావో దాని కొరకు. ఇప్పుడు ఇల్లు లేదని ఎవరైనా బిడ్డలు బాధపడుతున్నారా? దేవుడు ఇల్లు శాంక్షన్ చేస్తాడు. వాహనం లేదని బిడ్డలను ప్రార్థన చేస్తున్నారా?
దేవుడు నూతన వాహనాన్ని ఇస్తాడు. వివాహం కాలేదు ఎవరి బిడ్డల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారా? ఖచ్చితంగా ఈ సంవత్సరం దేవుడు మార్గాలు తెరుస్తాడు. దేవుడి స్తోత్రం. ప్రతి విషయంలో కాడ ఆయన సమయము, తగిన సమయములో మనకు ఉత్తరం ఇస్తాడు. మనల్ని విడిచిపెట్టడు. మనం అనుకోవచ్చు, నన్ను విడిచిపెట్టాడు యేసయ్య, నన్ను మర్చిపోయాడు. లేదు, ఆయన మర్చిపోతే నేను ఆరోగ్యంగా గట్టి ఉంటానండి. ఆయన మర్చిపోతే నేను మంచంలోనే. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే ఆయన మర్చిపోయాడు కనుక మంచంలోనే. ఆయన నేను గుర్తుపెట్టుకున్నాడు కనుక ఆరోగ్యం ఇచ్చి మీ మధ్యకి నడిపిస్తూ, మీకు చక్కటి వాక్యం చెబుతూ, మీ పిల్లల కొరకు, మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఎంతగా సంతోషంగా నన్ను నడిపిస్తున్నాడు. ఆయన నాతో ఉన్నాడు. నాతో ఉన్న దేవుడే మీతో ఉన్నాడు. నన్ను నడిపించేవాడే మిమ్ములు నడిపించేది. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఏ విషయంలో కాడ ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవా నువ్వు నన్ను విడిచిపెట్టలేదయ్యా, నువ్వు నన్ను మర్చిపోలేదయ్యా. నా ప్రతి అవసరత ఏం చేస్తున్నాడు ఆయన? ఒక్కొక్కటి తీరుస్తూ వస్తున్నాడు. వదిలేస్తున్నాడా? తీరుస్తున్నాడు. ఇప్పుడు మన ఎస్తేరం తల్లి గారికి ఫస్ట్ స్లాప్ ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. గృహం అమర్చబడింది. తల్లి నమ్మకం, ప్రార్థన. ఏ రోజు కాడ అయ్యా అండ తప్ప రెండో మాట నోటం నేను ఇల్ల. మళ్ళీ ఇంకోటి, ఆమె ఎంతగానంటే దేవుణ్ణి అసలు అన్ను క్షణము కాడ స్తుతి చెల్లిస్తూ ఉండిద్ది, దేవుణ్ణి మహింపరుస్తుండిద్ది. స్తుతి స్తోత్రం పని దగ్గర ఎంతో మరి నేను చాలామంది, ప్రభు కుమార్ చెప్పింది, చాలామంది చెప్పారు నాతో, అయ్యా ఇదే పొదేసిన ఆమె ఇట్లా ప్రార్థన చేస్తుండేది పల్లె అని. ఆమె ప్రార్థన, ఆమె నమ్మకం ఆ బిడ్డలు కాపాడుతుంది. ఆమె ప్రార్థన బట్టి దేవుడు రెండో ఇల్లు కాడ సహాయం చేశాడు. దేవుడి స్తోత్రం. మీ ప్రార్థన తండ్రి నడిపించే బాటలో, ఆ నమ్మకంలో మీరు నడుస్తున్నప్పుడు మీ ప్రార్థన ఒకప్పుడు యేసుబాబు అన్న ప్రార్థన చేస్తే నాకు వచ్చే దర్శనం ఆయనకి చక్కగా దేవుడు చూపించేవాడు, చెప్పేవాడు, అయ్యా ఇది ఉపదేశం. ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేర్చేవాడు. నువ్వు ప్రార్థన చేయి, విశ్వాసంలో ఉండు, దేవుడైతే నిన్ను విడిచిపెట్టాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, ప్రతి విషయంలో కాడ ఆయన మీద నమ్మకం పెట్టుకుని విశ్వాసంగా మనం ఉండి ఆయన్ని అడగాలి. కానీ మనకు ఉత్తరం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, మనల్ని మర్చిపోడు, మనల్ని విడిచిపెట్టడు. ప్రతి విషయంలో కాడ మనిషి చేయి పట్టుకు నడిపించినట్టు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈరోజు నాకు కొత్తగా తల్లి ఫోన్ చేసింది. ఆ వాస్తవానికి నాకు కాదు ఫోన్ చేయాల్సింది, పాస్టర్ గారికే, కానీ ఏరే పాస్టర్ గారికి చేయాలి. అయితే పొరపాటున ఒక నెంబర్ తప్పుడు పడతలో నాకు వచ్చింది. నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. మధ్యాహ్నకాల సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ తల్లి ఫోన్ చేసినప్పుడు నేను ఎక్కువ మాట్లాడను కదా, ఇక ప్రార్థన చేస్తా. అమ్మా ప్రైజ్ లాడ్ అమ్మా అన్న. అయ్యగారు ప్రైజ్ లాడ్ అయ్యా, ప్రైజ్ లాడ్. ఏం చేస్తున్నారయ్యా? వస్తున్నాను, ఇంకా రాలేదంటుంది. మనోళ్ళు ఎవళ్ళు ఆ మాట అంటారు నన్ను, ఇంకా రాలేదని అంటుందంటే రాంగ్ కాల్ అని అనుకుని, అమ్మ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారంటే, అయ్యా నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను అయ్యా అనంది. అంత దగ్గర నుంచి మాట్లాడుతున్నావు అమ్మ, నేను హైదరాబాద్లో ఉన్నాను, మరి ఎవరి కోసం చేసేవో సార్ నెంబర్ కరెక్ట్ చూసి చేయమ్మా, నేనైతే కాదన్న. మీరు పాస్టర్ గారే కదా అంటే, పాస్టర్ గారు నేను, కానీ మీరు చేసే పాస్టర్ గారు కాదమ్మా, మీ నెంబరు అంటే మీ మాటను బట్టి నేను గుర్తుపట్టానంటే, అవునా అయ్యా అని చెప్పి, అయ్యా సారీ అయ్యా అంటాను. నేను అన్న, వద్దమ్మా అట్ట అనొద్దు, దేవుడి బిడ్డలు మీరు క్షమించమనే మాట అవసరం లేదు, కానీ ఒకసారి నెంబర్ చూసుకోమ్మా అన్న. ఆ పాస్టర్ గారికి చేసి మాట్లాడిన తర్వాత మరి ఆయనతో మాట చెప్పిందేమో, ప్రార్థన చేయించుకోపోయమ్మా అని చెప్పి అన్నాడేమో, మనకు తెలియదు. మళ్ళీ నాకు ఫోన్ చేసి, అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యా, మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేసేటట్టున్నాను అంటే, లేదమ్మా ప్రేయర్లో ఉండా, ఏం కాదులే, ప్రార్థన చేసి ఉంటానమ్మా అన్న. అయ్యా ఏం మాట్లాడరా అని అంది. నేను రేపు కానీ ఎల్లుండి కానీ మాట్లాడతా, కానీ ఈరోజు కొద్దిగా మాట్లాడినమ్మా. ప్రతి నెల 7వ తారీఖు ప్రార్థన ఉంటుంది, దాని కొరకు దేవుడి సన్నిధిలో వాక్యం కొరకు ప్రార్థన చేసుకుంటున్నాను అన్న. ఆ తల్లి అందయ్యా
దేవుడు అన్యాయస్తుడు కాదయ్యా, నేను బాధపడుతున్నా, అనుకోని రీతిగా నీ నెంబర్ కలిపాడు, నీతో మాట్లాడితేనే నాకు ఆరోగ్యంగా ఉందయ్యా అంటుంది. ప్రైజ్ లాడ్. నాతో మాట్లాడితేనే ఆరోగ్యంగా ఉందంటే ఏసఐలు ముడితే ఇంకెట్టు ఉండిద్దండి? నేను కాడ మీలాంటి మనిషినే కదా, కాకపోతే మీకు ఆయనకి మధ్యవర్తిని, మీకు ఆయనకి మధ్యవర్తిని, క్రీస్తు రాయబారిని, ఏసయ్య రాయబారులు మేము. కనుక ప్రేమ దేవుడు బిళ్ళారు ప్రార్థన చేసిన సంతోషపడింది. మాట్లాడాలంటే రేపు కాల్ చేయమ్మా అన్న. ఆ మాట కొంచెం బాధపడి ఉండొచ్చు, ఎందుకనంటే పాస్టర్ గారు మాట్లాడతామంటే చెప్పాను నేను ఉన్నమాట, అమ్మా నేను ప్రార్థన కదా, ఈరోజు నైట్ ప్రేయర్ ఉండదు మాకు, అందుకే ఈరోజు మాట్లాడామంటే సరే సరే అయ్యా. ఈ ఆసక్తి కలిగి ప్రేమ దేవుడు బిడ్డలారా, నువ్వెప్పుడైతే ఆసక్తి కలిగి నమ్మకం కలిగి ప్రార్థన చేస్తావో సంతోషంగా విశ్వాసంగా దేవుడు అట్ట కార్యాలు జరిగిస్తూ వస్తాడు. ఎప్పుడైతే నామకార్థ ప్రార్థన చేస్తావో నామకాశి వాస్తవగానే ఉండేది మన జీవితం. ప్రార్థన సంతోషం ఉండాలి, విశ్వాసం ఉండాలి, దేవుడు చేస్తాడు. దేవుడు స్తోత్రం. దైవజనుడు నేను కాడ మన మందిరం కట్టేటప్పుడు మొత్తం పడేసినప్పుడు పాట పాడుకుంటుండే, పద్దాక అదే పాట పాడేవాడు. పాస్టమ్ గారు అనేది కానీ కానీ అనేది, నేను అనేవాడిని, ఏ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఇదే పాట పాడుతూ ఉండేవాడిని. దేవుడు వేలకు లక్షలు వచ్చినాయి. దేవుడు పరిచర్య పందిరి మాత్రము రూపాయి బిళ్ళు ఎక్కడ అప్పు చేయాల. దేవుడి స్తోత్రం. చాలామంది మరి అప్పు చేసి కట్టేవాళ్ళు కాడ ఉండరు, కానీ నేనైతే ఇంతవరకు అప్పు చేసి ఏ మందిరం కట్టింది లేదు, ఏ వస్తువు కొనది లేదు. ఈ మాట్లాడే మౌతులు కానించి లైవ్ ఇచ్చే సావన కానించి నా దేవుడు సహాయము, నా సంఘ బిడ్డల కష్టాజీతం ఇదంతా. దేవుడి స్తోత్రం. వారి దశ భాగాలంతా కాడ ఇక్కడున్న సామాను, ఒక మాటలో చెప్పాలంటే నిలబడి వాక్యం చెప్పి బలకాడ అట వచ్చింది. నాకై నేనేది సంపాదించింది కాదు, నాకై నేనేదో కొన్నది కాదు, నేను దేవుడు పని చేస్తున్నా, దేవుడు బిడ్డలే సహాయమే ఇదంతా. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమ దేవుడు బిడ్డలారా, ఈ విషయంలో గమనించి ఆయన మనల్ని విడిచిపెట్టడు, మనల్ని విడనాడు, ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. రెండో విషయం కాడ మనం చూస్తే ఏమంటున్నాడంటే, తగిన సమయంలో నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అదే కీర్తన 138:3 కాడ చూసాం, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. యేషులైన మనల్ని మర్చిపోడు. కనుక ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాము. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. వాక్యం కొరకు పాస్టర్ గారు ప్రార్థన చేసింది వాక్యం కొరకు. ఆ తర్వాత దేవుని యొక్క శరీరము, ఆయన రక్తం తీసుకుందాం. మహాగణుడా స్తోత్రం నాయన, జీవాధిపతి నీ స్తుతి ప్రభా. అయ్యా గడిచిన మాసం అంతా ప్రభా నీ స్తోత్రం, నీ హస్తకుల చేత కంచె వేసి కాపాడినందుకే నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా 7వ తారీఖు ప్రభా నీ స్తోత్రం, రాత్రి ప్రార్థనలు దేవాని సన్నిధి మాతో ఉంచి ప్రభా మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు జరిగించినందుకే నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా నీ మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని లేఖనాలు సెలవిస్తుంది స్వామి. దేవాని స్తోత్రం స్వామి. దేవా దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించండి ప్రభువా. దేవాని స్తోత్రం చెల్లిస్తున్న ఆయన ఈ మాసంలో అనేక నూతనమైన మేళ్ళు మా జరిగించండి. గత మాసంలో మా కుటుంబంలో ఎన్నో మేలు చేసిన దేవుడు ప్రభా, ఈ మాసంలో కూడా మా కుటుంబాలలో మేలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్య కాపాడు ప్రభా, రాకపోకలు కాపాడేసయ్యా, అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగించండి తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా, కష్టం చేసుకోవడానికి పని చేసుకోవడానికి కావాల్సిన కృపను ఆరోగ్యం దయచేయండి తండ్రి. నీ స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. ఇదిగోండి ప్రభా నాయనా నీ స్తోత్రం, వచ్చిన బిడ్డలు దీవించండి తండ్రి. దేవా నాయన నిజంగా మొరపెడుతున్న వాళ్ళకి ఇస్తానని లేఖన సెలవిస్తున్న స్వామి. అయ్యా మా ప్రార్థన ఆలకించే దేవుడవయ్యా, మా మొర వినే దేవుడవయ్యా, అయ్యా మా వైపు చూసే దేవుడు వేసయ్యా నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. రకాలుగా నీ ఆశీర్వాదం సమృద్ధిగా దయచేసి మీ నామమహిమ తెచ్చుకోమని యేసు నామములో